ఈ ప్రశ్నే కనుక సెహన్షాయి అడిగుంటే అప్పుడు ఆయనకి ఏమి జవాబు చెప్పాలో అదే చెప్పేవాణ్ణి. అంతేకాకుండా నన్ను ఖాన్ బాబా అని పిలుచుకుంటూ వస్తాడు నా దగ్గరికి. నన్ను తన తండ్రి లాంటి వాడిగా భావిస్తాడు అతను. అమ్మీ అని తను నన్ను పిలుస్తాడు. మహామంత్రి హోదా నాకు ఉంది. ఉండొచ్చు, కానీ అది రాజభవనం వెలుపల. మీరు రాజకీయ వ్యవహారాలకి దూరంగా ఉంటే మీకు చాలా మంచిది. దూరంగా ఉండబోయేది మీరే. ఇలాగే సెహన్షా నమ్మకస్తుల్ని హతమారుస్తుంటే జరిగేదది. మహామంగా, నేను పాలించేది జలాల్ మస్తిష్కాన్ని మాత్రమే. నేను ఎలా చెప్తే తను అలాగే చేస్తాడు. అల్లా దయ వల్ల మీ ఆలోచన నిజం కావచ్చు. సెహన్షా వేట నుంచి తిరిగొస్తే నేను తనని చూడదలిచానని చెప్పండి. తమర్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ఆవిడ చూసిందంటే ఈ సంగతి తప్పకుండా షెహన్షాకి తెలిసిపోతుంది. అది ఆడది కాదు, ప్రాణం ఉన్న కరవాలం. ఆవిడ కళ్ళు ఒకటి అంటే ఆవిడ నోరు మరొకటి అంటుంది. ఆవిడ ఆలోచన ఒకటైతే ఆవిడ చేసేది మరొకటి. ఎవరైనా ఒక వ్యక్తి జలాల్ని తప్పుదారి పట్టించాలనుకుంటే అది ఈ ఆడది ఒక్కతే చేయగలదు. ఆవిడ షెహన్షాని కలవడానికి ముందుగానే తమరు షెహన్షాని కలవడం చాలా అవసరం యజమాని. ఇంతకీ జలాల్ ఎక్కడ ఉన్నాడు? ఇదిగో, నువ్వు చల్లగాలి లోపలికి రాకుండా అడ్డం వస్తున్నావు. నువ్వు నీ గుర్రాన్ని పల్లకీకి ముందుగా తీసుకుపో. ఎందుకలా చెప్పావు? ఎందుకంటే ఒకరి చూపులు నిన్ను చూడాలని తపిస్తున్నాయి. పోనీ ఏదో కాస్త సాయం చేద్దాం అనుకున్నాం. అయినా నువ్వు మా అక్కవు కదా, నీకోసం ఆ మాత్రం కూడా చేయకూడదా నేను? మహారాజా, జలాలుద్దీన్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం తెలిసింది. ఏమిటా సమాచారం? ఆయన మారు విషయాలు వేసుకోవడంలో సిద్ధహస్తుడట. దాని ముఖ్య లక్ష్యాలకు వాడుకుంటాడట. ఏమిటా లక్ష్యం? తను ఏదైనా ఒక రాజ్యం మీద దాడి చేయడానికి ముందు మారువేషంలో అక్కడికి వెళ్తాడట. దాని ద్వారా అక్కడి దారులు, భవనాలు, సైనిక బలగాల వివరాలు తెలుసుకుంటాడట. తను ఏ వేషమైనా వేసుకోగల సమర్థుడు. సామాన్యుడి వేషం
రైతు వేషం, వ్యాపారస్తుడి వేషం. ఇటీవల జలాలుద్దీన్ని షాన్పూర్ వద్ద, షరీఫుద్దీన్ శిబిరాల వద్ద చూశారని తెలిసింది. ఆ తర్వాత అతన్ని మళ్ళీ ఎవరూ చూడలేదు. ఆ ప్రాంతం ఆమేరుకి చేరువలో ఉంది. అంటే అతను ఒకవేళ ఆమేరుకు వచ్చినా రావచ్చు. జలాల్ ఇక్కడికి వస్తాడని నాకు నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా కూడా మన సైనిక వీరుల బారి నుంచి తప్పించుకోలేడు. భారమల్లు ఆ సమాచారాన్ని ఎంతమాత్రమూ నమ్మలేదు. ఆ మేరకు వచ్చేటంత తప్పు జలాల్ చేయడని భారమల్లు ఉద్దేశం. కానీ అలా అనుకోవడంలో ఆయన తప్పు చేశాడు. ఎందుకంటే నిజానికి అప్పటికే జలాల్ ఆమేరులో అడుగు పెట్టడం జరిగిపోయింది. ఆగండి, పల్లకీని అక్కడే దించేయండి. జోదా, ఇక తమరు బయటికి రావచ్చు. నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడగండి. మొన్నటి ఆ ఉత్సవంలో అమ్మాయిలు తమకు విలువైన వస్తువులు కావాలి, నగలు కావాలి, చక్కటి వరుడు కావాలి అని కోరుకుంటారు. కానీ మీరు జలాల్ తల కావాలని అడిగారు. అలా ఎందుకు అడిగారు? ఎందుకంటే నేను ఆమేరుకి రాజకుమారిని కనుక. ఆమేరు ప్రజలను రక్షించడం నా బాధ్యత కనుక. ఆ కసాయివాడు మా రాజ్యపు సరిహద్దులను ధ్వంసం చేశాడు. మా రాజ్యంలోని స్త్రీలను, శిశువులను దారుణంగా చంపేశాడు. మేం పూజించే దేవుళ్లను అవమానం పాలు చేశాడు. నాకు వాడి మీద ఎంత ద్వేషం అంటే వాడి పేరు ఉచ్చరించినా నా నాలుక చేదెక్కిపోతుంది. అందువల్ల నేను వాడి తలను, వాడి అహంకారాన్ని, వాడి సామ్రాజ్యాన్ని మన రాజపుత్రుల కాళ్ల కింద పడి నుగ్గవ్వాలని కోరుకుంటున్నాను. తొలిచూపులోనే మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పుడు తమరి ద్వేషాన్ని కూడా ప్రేమించకుండా ఉండలేను. అందుకే మీకు నేను వాగ్దానం చేస్తున్నాను. నా ఒంట్లో చివరి రక్తం బొట్టు వరకు తమర్ని, తమ ప్రజల్ని కాపాడుతానని మాటిస్తున్నాను. ఎప్పుడు మీలో ద్వేషభావం చెలరేగుతుందో అప్పుడు నా పేరు తలుచుకోండి. మీ నోటికి తీపి రుచి తగులుతుంది. ఆ ఇద్దరి జంట ఎంత చక్కగా ఉందో కదా. ఆ జలాల్ శిరస్సును ఆ రాజకుమారుడు తప్పక తీసుకొస్తాడు. తనకి కాబోయే భార్యకి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు.
చక్కగా చెప్పావు. ఆ రాకుమారుడు అమేరులో అడుగు పెడుతూనే ఆ మొగలాయి గూఢాచారిని పట్టి బంధించేశాడు. అలాంటి వాడికి జలాల్ తల నరకడం కష్టం కాదులే. ఆయన గూఢాచారిని కూడా ఎక్కడో బంధించే ఉంటాడు. మొగలాయ ఖైదీలను అదిగో అక్కడ బంధించారు. ఓరి ప్రజాద్రోహి, మనం వీడిని ఇక్కడే ఉండనిస్తే ఎలా బాబు? నన్ను అడిగితే అసలు వీడి తల తెగ నరకాలి. ఎందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు బాబు? చంపేస్తావనుకో, ఒకే ఒక్క దెబ్బకి వాడి కష్టం అంతా తీరిపోయినట్టు. అందుకని బతికినంత కాలం వీడు అలా రాజపుత్రుల సంఖ్యలలో బందీగా పడి ఉండాల్సిందే. పొరబడుతున్నావు. ఏ క్షణంలోనైనా మా చక్రవర్తి వస్తాడు, వచ్చి నన్ను విడిపించుకు తీసుకువెళ్తాడు. నోరు ముయ్యరా ద్రోహి! వీడికి ఏమీ ఇవ్వనవసరం లేదు. వీడిని ఇంకా కఠినంగా బాధ పెట్టండి. అప్పుడే వీడు మనకు మొగలాయి సైన్యం, ఆ జలాల్ రహస్యాలని చెప్పేస్తాడు. తను చాలా దగ్గరలో ఉన్నాడు. ఏ క్షణానైనా అతని కరవాలో నీకు తగిలేటంత దగ్గరలో ఉన్నాడు. మీ చక్రవర్తి కరవాలానికి అంత ధైర్యం కూడా ఎక్కడుంది? ఈ రాజపుత్రుల కొరగోడలు పగలగొట్టే ధైర్యం దానికి లేదు. పరమ కర్కోటకుడు. ఎంతటి క్రూరుడంటే తన వాళ్ల కాళ్ళు చేతులు నరికేసి ఆనందించేటంత కర్కోటకుడు. ఆడవాళ్లను గౌరవించడం వాడికి అస్సలు తెలియనే తెలియదు. దొంగతనంగా దేవాలయాలను దోచుకుంటూ ఉంటాడు. అలాంటివాడా ఇక్కడికొచ్చి నిన్ను కాపాడతాడు? నువ్వింకా బతికున్నావంటే రాజపుత్రులకు రుణపడి ఉన్నావన్నమాట. ఆ రుణాన్ని నువ్వు నీ చక్రవర్తి నెత్తురుతోనే తీర్చగలుగుతావు. నువ్వా రోజు అక్కడ నది ఒడ్డుకి దేనికోసం వచ్చావు? రాజకుమారి ప్రశ్నకు జవాబు చెప్పు సైనికుడా. నాలాంటి వాడికి అక్కడికి వచ్చే అనుమతి లేదని నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటారు? మీ రాజ్యానికి రాకుండా నిగ్రహించుకోలేకపోయాను. మా రాజ్యానికా? ఏ రాజ్యం వాడివి నువ్వు? ఉమర్కోట వాణ్ణి. అయితే నువ్వు రాజపుత్ర సైనికుడివని నిరూపించు. రాజపుత్ర సైనికుడివని నిరూపించుకో నువ్వు.
అది చాలు. అనుమానం వచ్చింది, తీర్చుకున్నాను. ఆ మొగలాయిలు ఎప్పుడు ఎక్కడ దూరిపోతారో చెప్పలేం. ఇక్కడ పరిస్థితి అంతా అనుమానభరితంగానే ఉంది. గాల్లో ఎంతటి విషం ఉందంటే మనిషి శ్వాస పీల్చుకున్నా పీల్చుకోకపోయినా ప్రమాదం తప్పదు. అయినా తమరు సరిగ్గానే చెప్పారు. ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా మొగలాయి కావచ్చు. నీ మెడ మీద కరవాలం ఉంచినందుకు బదులుగా నేను నీకు ఈ ద్రోహికి శిక్ష విధించే సదవకాశం కల్పిస్తున్నాను. ఈ విషయంలో నన్నడిగితే తమరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవలసిన అవసరం లేదు రాజకుమారి గారు. ఈ గృహం ఆ సోది చెప్పే ఆవిడదే కదూ? అవును. ఏం చెప్పదలుచుకున్నా ఆవిడికి? చెప్పేదేముంది? మొదట ఆహ్వానం అమ్మవారికి ఇస్తాను, రెండవది ఆవిడకిస్తాను. మా కుటుంబంలో వాళ్ళకి వాళ్ళ మీద చాలా నమ్మకం. నా దృష్టిలో ఆవిడొక మనిషే తప్ప దేవుడు కాదు కదా. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? ఈ రోజు మొదటిసారిగా సోదమ్మ చెప్పిన భవిష్యత్తు తప్పు కాబోతోంది. ఓం హ్రీం క్లీం కాళీమాతాయ నమః. 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 జరుగుతున్నదంతా నీ ఇష్టానుసారమే జరుగుతుంది. జరగబోయేది నీ ఇష్టానుసారమే జరుగుతుంది. మాలాంటి వాళ్ళ కళ్ళు కొంచెం దూరం వరకే చూడగలవు, కానీ నువ్వు అనంతం వరకు చూడగలవు మాత. మా జోధా మీద దయ చూపించు తల్లి. ఓం హ్రీం క్లీం కాళీమాతాయ నమః. ఓం